హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రముఖ దళిత నాయకుడు మోత్కుపల్లి నరసింహులు విలేకరుల సమావేశం నిర్వహించారు. నరసింహులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం నలుగురు ప్రాణాలు అర్పించారు. సురేందర్, దామోదర్, మహేష్, భారతీలు త్యాగం చేశారు. వీరి కుటుంబాలకు 50 లక్షల చొప్పున సహాయం చేసి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కల్పించి కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా మాదిగలకు స్మారక స్తూపం నిర్మించాలని సూచించారు. లీడ్ క్యాంప్ భూములను అన్యాయక్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన జీవో ఉంటే ప్రభుత్వం తిరిగి సమీక్షించాలని మోత్కుపల్లి కోరారు. మాదిగలకు అన్యాయం జరగకుండా చూడాలని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఆయన కూడా నాకు మంచి మిత్రుడు, బీసీ నాయకుడు. అంత దున్నపోతు అని లక్ష్మణ అవసరం లేదు. అసలు ఎందుకు రాసి వచ్చింది దాని విషయంలో ఎంతవరకు ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు లేదు. నేను ముందుగా కూడా 2 సార్లు ట్రై చేశాను, అసలు ఏం జరిగిందో కనుక్కుందాం. కానీ ఆయన దగ్గర వచ్చి స్పందన లేదు. నేను ఫోన్ చేశాను, 2 సార్లు చేశాను. అయితే మా లక్ష్మణ్ గారి దగ్గరికి ఇదే ఇష్యూస్ మీద సంబంధించి మేనిఫెస్టోలో పెట్టారు. ఎస్సీ ఉప కులాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 59 కులాలలో ముఖ్యంగా మాదిగే కాదు, చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలన్నింటినీ కూడా ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే రేపు జరగబోయేటువంటి మరి బై ఎలక్షన్ లో కూడా బై ఎలక్షన్ లో మరి తప్పకుండా మాదిరే కాదు అందరూ కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చేసిన దానికి కృతజ్ఞతగా మాదిగ జాతి మొత్తం అండగా నిలబడి ఎన్నికల్లో కూడా అందరూ తప్పకుండా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి మరి ప్రభుత్వం యొక్క గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని కూడా మాదిగ సోదరులందరికీ, అక్కలకు, అమ్మలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నమస్కారం. అది మాదిగల కోసం, ముఖ్యంగా చెప్పుల పరిశ్రమ కోసమే ఉన్నటువంటి భూమి ఆనాడు ప్రభుత్వం అలాట్ చేసినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని పొలగొట్టడం మాత్రం అది మంచిది కాదు. ఒక జీవో ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మాదిగల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా రద్దు చేయాలి, లేకపోతే మాదిగలంతా చాలా తీవ్రంగా ఈ విషయంలో ఆలోచిస్తున్న విషయాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకో విషయం ఏంటంటే ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మాదిగలు గత 75 సంవత్సరాలుగా మాదిగలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు. రాజకీయ రంగంలో జరగలేదు, ఆర్థిక రంగంలో అయితే వాళ్ళంత బలహీనంగా ఎవరు లేరు. ఇక ఏ రకంగా పొలిటికల్ విషయాల్లో కూడా ఎక్కడ కూడా సరైనటువంటి స్థానాలు లేవు. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఇంకా ఎంకరేజ్ చేసి మాదిగల పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకేపోగా ముఖ్యమంత్రి గారు మరి ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమాలు చేసినప్పటికీ వీటన్నిటి విషయంలో స్పందించి కనుక అనౌన్స్ చేస్తే మాదిగలు ఒక తాటి మీదకి వస్తారు. మాదిగలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి పార్టీ పక్షాలను నిలబడటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం స్పందించి తప్పకుండా మాదిగల యొక్క సమస్యను పరిష్కారం చేస్తే ఇలా వర్గీకరణ చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కరించినట్టు కాదు. కానీ తప్పకుండా మరి మాదిగలకు ఉన్నటువంటి సమస్యలను రివ్యూ చేసి వాటి పరిష్కారాన్ని ఒక మార్గం కనుక చూపగలిగితే తప్పకుండా మాదిగ కుటుంబాలన్నీ కూడా మరి వాళ్ళ ఎక్కడే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చేయటం మాదిగ జాతికి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ గారికి ధన్యవాదాలు. మాదిగ జాతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ వర్గీకరణలో బలైపోయినటువంటి 4 బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు కూడా ఆగమైపోయినాయి. ఒక ఆయన సురేందర్ మాదిగ,
దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, భారతక్క ఈ నలుగురు బలైపోయారు. వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఒక 50 లక్షల రూపాయలు చూపించి ఒక్కొక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఒక స్తూపం మాదిగల పేరు మీద, అమరవీరుల పేరు మీద ఒక స్తూపం నక్లెస్ రోడ్లో కట్టించి మరి మాదిగ జాతి అంతా కూడా ఏదో ఒక రోజున వాళ్ళంతా ఒక దగ్గర చేసి ఒక ఐకమత్యంగా ఉండే విధంగా ఒక స్తూపం కట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అన్ని కేసులు పెట్టబడ్డాయి. సుమారుగా 30 సంవత్సరాల నుంచి పెట్టబడ్డ కేసులన్నీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసులో కొన్ని కొట్టేశారు, కోర్టులో కొట్టేశారు, కొన్ని ఇంకా అట్లే ఉన్నాయి. అటువంటి అన్నింటినీ కూడా కొట్టేయాల్సిందిగా, కేసులన్నీ ఎత్తేయాల్సిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. విద్యార్థి సుమారు 16 ఎకరాల భూమి ఉన్నది. దాన్ని ఏదో కొంతమంది కబ్జా పెడుతున్నట్టుగా, దాని గురించి ఒక ప్రత్యేకమైన జీవో ఎవరో తీసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అది మానుకోవాలి. వెంటనే ఆ జీవోలో ఏదైతే ఇచ్చారో అది రద్దు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అది వెంటనే రద్దు చేయాలని మరి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. అది దళితుల కోసం, ముఖ్యంగా మాదిగల కోసం కేటాయించబడ్డ భూమి. అక్కడ కేవలం లెదర్ ఇండస్ట్రీస్ పెట్టి మాదిగలందరికీ ఉపాధి కల్పించడానికి ఇచ్చినటువంటి భూమి అది. కాబట్టి ఆ జాతికే చెందాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే జీవో ఇష్యూ చేసినప్పుడు వెంటనే దాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.